హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజారని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ రోజు మీ ముందుకు నేను ఒక 3 BHK విల్లా ఏ విధంగా మనము వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో మీకు నేను విల్లా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనము ఎలా ఎగ్జిక్యూట్ చేసాము, ఎలా హ్యాండ్ ఓవర్ చేసాము అండ్ ఆల్సో ఎలా ఇన్స్పెక్షన్ చేసాము అనేది కూడా మీకు నేను ఈ వీడియో మొత్తంలో మీకు నేను చూపించడం జరుగుతుంది. అండ్ ఆల్సో డిజైనింగ్ ఫేజ్ నుంచి అగ్రిమెంట్ ఫేజ్ నుంచి ఎగ్జిక్యూషన్ అండ్ హ్యాండ్ ఓవర్ వరకు కూడా ఎలా జరిగింది అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు నేను చూపించడం జరుగుతుంది. సో స్టే ట్యూన్. మీరు చూస్తున్న ఈ విల్లా వచ్చేసి ప్రణీత్ ప్రణవ్ నైట్ వుడ్స్ లో ఉందండి. ప్రణీత్ ప్రణవ్ నైట్ వుడ్స్ అనేది బిరంగూడలో ఉందన్నమాట. బిరంగూడలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విల్లా గేటెడ్ కమ్యూనిటీ ఇదన్నమాట. 400+ విల్లాస్ ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ ఇక్కడ 400+ ఉన్నాయి అనమాట. సో మనం చేస్తుంది వచ్చేసి 3 BHK ఈస్ట్ ఫేసింగ్ విల్లా అనమాట. ఇందులో 1800 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ విల్లాకి మనం ఇక్కడ 3 BHK మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది. సో క్లయింట్స్ ప్రైవసీ వల్ల క్లయింట్స్ ఫేసెస్ మనం ఇక్కడ బ్లర్ చేస్తున్నాము. సో క్లయింట్స్ మనని సోషల్ మీడియా అండ్ ఆల్సో రిఫరెన్స్ మనల్ని రీచ్ అవ్వడం జరిగింది. వన్స్ మన ఆఫీస్ కి రీచ్ అయిన తర్వాత మనం ఇంటీరియర్ కన్సల్టేషన్ ఇవ్వడం జరిగింది. ఇంటీరియర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత సైట్ విజిట్ చేసుకున్న తర్వాత క్లయింట్స్ మన మీద ట్రస్ట్ తో ఈ ప్రాజెక్ట్ ని మన ఆర్బీ ఇంటీరియర్ కి ఇవ్వడం జరిగింది. డిజైనింగ్ ఫేస్ నుంచి మనము ప్రతి ఒక్క ఫేస్ మనము చాలా జాగ్రత్తగా క్లయింట్స్ తో డీల్ చేయడం జరిగింది. డిజైనింగ్ ఫేస్ అయిపోయిన తర్వాత మనము ప్రాజెక్ట్ అనేది ఎగ్జిక్యూషన్ చేయడం జరిగింది అన్నమాట. వన్స్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు నేను ఇక్కడ క్లిప్స్ వేస్తాను చూడండి, ఎగ్జిక్యూషన్ ఏ విధంగా జరిగింది అనేది. ఫైనల్ గా మనము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. హ్యాండ్ ఓవర్ తర్వాత మనము హౌస్ వార్మింగ్ ఇన్విటేషన్ వస్తే హౌస్ వార్మింగ్ కూడా వెళ్ళి మనము క్లయింట్స్ వాళ్ళ నైబర్స్ కి వాళ్ళ రిలేటివ్స్ కి మన గురించి ఇంట్రడ్యూస్ చేశారు, మన వర్క్ గురించి కూడా చెప్పడం జరిగింది అనమాట. బై ద ఎండ్ ఆఫ్ ద డే చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా ఫైనల్ గా మనము అన్ని ఇష్యూస్ ని క్లియర్ చేసి క్లయింట్ కి హ్యాపీగా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా వచ్చింది అనేది కూడా మీకు మన ఆర్బీ ఇంటీరియర్ డిజైనర్ లీడ్ అయిన నిత్యాసిని మనకి ఈ వీడియో మొత్తం మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. స్టే ట్యూన్. సో మనం ఇప్పుడు వచ్చేసి మెయిన్ డోర్ ఎలివేషన్ చూస్తున్నామండి. మెయిన్ డోర్ ఎలివేషన్ వచ్చేసి ఇట్లాగా యూ షేప్ లో కర్వ్ తీసుకున్నాము అండ్ అక్కడే మనము లైటింగ్ అనేది కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అండ్ పైన వచ్చేసి మనం వెడ్జెస్ అనేవి ఇచ్చాము అండ్ వాటికి కూడా మనం స్పాట్ లైట్స్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. ఓవరాల్ గా మనము మెయిన్ డోర్ ఎలివేషన్ చూసుకుంటే కనుక చాలా సింపుల్ గా ఎలిగెంట్ గా లుక్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి క్లయింట్ నేమ్ ప్లేట్ అనేది ఇక్కడ వస్తుందండి ఇక్కడ. సో అందుకని మనం ఇలాగ ప్రొవిజన్ అనేది చేసాము. అండ్ అట్లానే ఇక్కడ షూ ర్యాక్ అనేది ఇచ్చాము. షూ ర్యాక్ వచ్చేసి మనకి 3 level స్టోరేజ్ అనేది ఇచ్చాము. సో ఇక్కడ వచ్చేసి షూస్ అట్లాగా స్టోర్ చేసుకోవడానికి అండ్ ఇట్లా వచ్చేసి మనము స్టోరేజ్ అనేది ఇచ్చాము. అండ్ ఇది వచ్చేసి సిట్ అవుట్ లాగా కూడా మనము డిజైన్ చేయడం జరిగింది. సో షూ ర్యాక్ కూడా మనకి ఓపెన్ చెప్పుల్ స్పేస్ అనేది ఇచ్చాము. అండ్ అట్లానే ఇక్కడ పీవీసీ సీలింగ్ కూడా మనం ఇక్కడ చేయడం జరిగిందండి. 4 ప్యానల్ లైట్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా మెయిన్ డోర్ ఎలివేషన్ చూస్తుంటే చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు 3D కూడా చూసేయాలి. సో మనం ఇక్కడ వచ్చేసి లివింగ్ రూమ్ లో ఉన్నామండి. లివింగ్ రూమ్ లో మనము టీవీ యూనిట్ చేసాము, పార్టీషన్ విత్ ఆర్చ్ ప్యానల్ చేసాము, అట్లానే వాల్ ప్యానలింగ్ కూడా ఇక్కడ మనం చేయడం జరిగిందండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే గనక మనకి ఎంట్రన్స్ డోర్ వచ్చిన వాల్ కే మనం టీవీ యూనిట్ అనేది పెట్టడం జరిగింది. సో మనం ఇట్లాగా రాఫ్టర్స్ తో మొత్తం డిజైన్ చేసి అండ్ అట్లానే ఎల్ఈడి ప్యానల్ అండ్ దానిపైన లెడ్జెస్ కూడా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. అండ్ కింద స్టోరేజ్ బాక్స్ చూసుకుంటే గనక మనకి ఇక్కడ మొత్తం 5 డ్రాస్ అనేది వచ్చాయి. సో డ్రాస్ అనేది మనం 2 వుడెన్ డ్రాస్ ఇచ్చాము అండ్ అట్లానే ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ డోర్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో అట్లానే మనం లెడ్జెస్ ఏవైతే ఇచ్చామో అక్కడ స్పాట్ లైట్స్ అనేవి కూడా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అట్లానే ఇక్కడ టాల్ యూనిట్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. టాల్ యూనిట్ లో కూడా మనకి ప్రొఫైల్ లైటింగ్ అనేది మనం ఇచ్చాము. సో ఓవరాల్ గా మనం టీవీ యూనిట్ చూసుకుంటే గనక చాలా ప్రీమియం లుక్ అనేది ఉంటుంది. అట్లానే మనము ఏదైతే టాల్ యూనిట్ ఉందో దానికి అటాచ్డ్ గానే ఆర్చ్ ప్యానల్ చేసాము విత్ పార్టీషన్. సో పార్టీషన్ చూసుకుంటే కూడా మనం 2 feet లో చేయడం జరిగిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం లెడ్జెస్ ఇచ్చాము అండ్ దానికి కూడా మనము స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలానే మనం ఇక్కడ ఏదైతే టీవీ ఆపోజిట్ వాల్ ఉందో ఆ వాల్ కి మనము
ఇలా పీవీసీ బీడింగ్స్ ఇచ్చేసి గోల్డెన్ టీ పట్టీస్ అనేది ఫ్లాట్ పట్టీస్ అనేది మనము ఈ 2 బీడింగ్స్ మధ్యలో ఇవ్వడం జరిగిందండి. అండ్ అట్లానే మనము ఇక్కడ ఏదైతే మీరు వుడ్ వర్క్ చూస్తున్నారో దాని ప్రీవియస్ 3D అనేది నేను మీకు ఇక్కడ వేయడం జరుగుతుంది, అది కూడా చూడండి. అండ్ అట్లానే ఇక్కడ లివింగ్ రూమ్ లో కూడా మనము హెవీ లైటింగ్ అనేది ఇవ్వడం కోసము అండ్ అట్లానే డిజైన్ అనేది మనకి బాగా ఎలివేట్ అవ్వడం కోసము డైమండ్ గ్లాస్ అనేది సీలింగ్ లో మనం ఇవ్వడం జరిగింది. అట్లానే ప్యానల్ లైట్స్ కూడా మనం ఇక్కడ ఇచ్చాము, 2 ఫ్యాన్స్ కి ప్రొవిజన్ మనం ఇచ్చాము. అండ్ అట్లానే షాండ్లియర్ కూడా మనం ఇక్కడ డిజైన్ చేసామండి. సో ఓవరాల్ గా లివింగ్ రూమ్ ఎలా ఉందో చూసేయండి. ఇప్పుడు మనం వచ్చేసి పూజా యూనిట్ చూద్దామండి. పూజా యూనిట్ వచ్చేసి మనం 8.5 feet లో డిజైన్ చేయడం జరిగింది. సో మనం కింద స్టోరేజ్ వచ్చేసి ఇట్లాగా ప్రసాదం ట్రే అనేది ప్రొవైడ్ చేసాము. అట్లానే 2 డ్రాస్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇలాగ 2 డ్రాస్ ఇచ్చాము. అట్లానే మనము ఏదైతే కింద స్టోరేజ్ ఉందో స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో అలానే పూజా యూనిట్ ఏదైతే ఉందో మనం ఇక్కడ ఫ్లూటెడ్ గ్లాస్ ఇచ్చి ఇలాగా డిజిటల్ గ్లాసెస్ అనేది మనం ఇలా మధ్యలో పెట్టి బెల్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇలా ఓవరాల్ గా ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ కూడా మనము 2 లెవెల్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. క్లయింట్ ఇక్కడ టైల్ అనేది వేయించుకున్నారు. సో మనం ఏం చేసాము అనంటే ఇక్కడ లెడ్జెస్ అనేది ఇచ్చి వాటికి స్పాట్ లైట్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే ఇక్కడ ఏదైతే డిజిటల్ గ్లాస్ ఉందో డిజిటల్ గ్లాస్ వెనక కూడా మనం లైటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఓవరాల్ గా పూజా యూనిట్ చూసుకుంటే గనక మనకి చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్ వైబ్స్ అనేది వస్తున్నాయి. అండ్ అలానే పైన చూసుకుంటే గనక మనం వెంకటేశ్వర స్వామి నామాలు అనేది పైన డిజైన్ చేయడం జరిగిందండి. అండ్ ఇట్లానే మనం పూజా యూనిట్ నుంచి వెనక్కి వస్తే ఇది మొత్తం మనము యూ షేప్ కిచెన్ లాగా డిజైన్ చేయడం జరిగిందండి. సో ఏదైతే మనకి పూజా యూనిట్ వచ్చిందో దాని బ్యాక్ మనము ఫ్రిడ్జ్ కి ప్రొవిజన్ అనేది ఇచ్చామండి. ఇలాగ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కి ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ అట్లానే ఇక్కడ టాల్ యూనిట్ స్టోరేజ్ అనేది డిజైన్ చేసాము. అండ్ అట్లానే ఇది వచ్చేసి మనకి ప్రొఫైల్ డోర్ స్టోరేజ్ లాగా కూడా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఈ కిచెన్ లో వచ్చేసి మనకి 2 కార్నర్ యూనిట్స్ అనేవి వచ్చాయండి. సో ఇవి వచ్చేసి మనకి ఇలాగా 180 degrees hinges తో ఇలా ఎల్ షేప్ కార్నర్ అనేది మనం ఇలా డిజైన్ చేయడం జరిగింది. అండ్ అట్లానే 5 tandems కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఫ్రంట్ కౌంటర్ లోనే మనం 5 tandems అనేది ఇవి వచ్చేసి 3 tandems ఇచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బాటిల్ పుల్ అవుట్ SS బాటిల్ పుల్ అవుట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే ఇక్కడ వచ్చేసి మనకి గ్యాస్ సిలిండర్ పెట్టేదానికి ప్రొవిజన్ అనేది ఇచ్చాము. ఇది కూడా మనకి ఎల్ షేప్ లోనే డిజైన్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అండర్ షింక్ క్యాబినెట్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఓవర్ హెడ్ లో మనం వాటర్ ప్యూరిఫైయర్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇచ్చామండి. సో ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ ప్రొవిజన్ వచ్చింది. అండ్ అట్లానే ఇటు సైడ్ కూడా మనం ఎల్ షేప్ లో ఓవర్ హెడ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇవి కూడా మనము బ్లాక్ ప్రొఫైల్ టింటెడ్ గ్లాసెస్ తోనే మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో దీని లోపల కూడా మనం ప్రొఫైల్ లైటింగ్ అనేది యూస్ చేసాము. సో ఇక్కడ ఓపెన్ షెల్ఫ్ మీరు చూసుకున్నట్టయితే కనుక ఓపెన్ షెల్ఫ్ కూడా మనము ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే ఇటు సైడ్ ప్యారలల్ దాంట్లో కూడా మనము ఓపెన్ షెల్ఫ్ అనేది ఇచ్చామండి. అండ్ లాఫ్ట్ ఏదైతే ఉందో లాఫ్ట్ కి కూడా మనం బ్లాక్ నాబ్స్ అనేది యూస్ చేసాము. ఇక్కడ కిచెన్ అండ్ క్రాకరీ ఏదైతే ఉందో మనము మొత్తం ఎక్రలిక్ అనేది యూస్ చేయడం జరిగిందండి. అండ్ అట్లానే ఇది వచ్చేసి క్రాకరీ స్టోరేజ్ అండి. క్రాకరీ స్టోరేజ్ లో మనం డైమండ్ గ్లాస్ అనేది డాడో స్పేస్ లో యూస్ చేయడం జరిగింది. అట్లానే ఓవర్ హెడ్ లో వచ్చేసి బ్లాక్ ప్రొఫైల్ టింటెడ్ గ్లాసెస్ అనేది ఇచ్చాము. అండ్ అట్లానే లాఫ్ట్ అనేది కూడా మనం కంటిన్యూ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసి కౌంటర్ స్టోరేజ్ లో మనము ఒక కౌంటర్ స్టోరేజ్ లో వచ్చేసి మనం ఎటువంటి అడ్జస్టబుల్ షెల్ఫ్స్ కానీ అది ఇవ్వలేదు క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి. అండ్ ఇది వచ్చేసి వాష్ బేసిన్ అండర్ స్టోరేజ్ లాగా యూస్ చేసుకుంటా అన్నారు. వ్యానిటీకి కూడా మనం ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాము విత్ ఎలక్ట్రికల్ మిర్రర్ కోసము. అండ్ అట్లానే క్రాకరీ పక్కనే మనకి అండర్ స్టేర్ కేస్ స్టోరేజ్ కూడా మనం ఇక్కడ ఇచ్చామండి, లైక్ స్టోరేజ్ ఎక్కువ ఉండడం కోసము. అండ్ ఇవి వచ్చేసి ఇలాగ స్టోర్ చేసుకోవడానికి. అండ్ అట్లానే ఇన్వర్టర్ ప్రొవిజన్ అది కూడా ఇక్కడే యూస్ చేసుకున్నారు అన్నట్టు. సో ఇక్కడ ఫాల్ సీలింగ్ చూస్తే కూడా కిచెన్ కి అండ్ డైనింగ్ కి మనకి మధ్యలో పార్టీషన్ లాగా పూజా యూనిట్ అనేది వస్తుందండి. అందుకని చెప్పి మనము కిచెన్ కి సపరేట్ ఫాల్ సీలింగ్ అనేది డిజైన్ చేసాము, డైనింగ్ కి సపరేట్ ఫాల్ సీలింగ్ అనేది డిజైన్ చేసాము. సో రెండు కూడా చాలా బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయింది, చూసేయండి. ఇప్పుడు మనం వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ లో ఉన్నామండి. ఇది వచ్చేసి మనము వైలెట్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి రూమ్ సైజ్ అనేది మినిమల్ గా ఉంది అండ్ స్పేషియస్ గా కావాలని క్లయింట్ అడగడంతో మనం ఇక్కడ వచ్చేసి స్లైడింగ్ డోర్ అనేది ఇవ్వడం జరిగిందండి. మీరు ఇక్కడ చూసుకుంటే కూడా మనకి ఈ కలర్స్ యూస్ చేయడం మూలంగా మనకి రూమ్ అనేది చాలా స్పేషియస్ గా కనిపిస్తుంది. అండ్ అట్లానే ఇక్కడ వచ్చేసి CNC గ్రూయింగ్ తో మనం ఇలా గ్రూస్ అనేది చేసి ఈ మధ్యలో
అక్రిలిక్ పట్టీ అనేది ఇచ్చాము. అట్లానే ఇవి రెండు కూడా మనం టీ పట్టీతో డిజైన్ చేయడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనం వైలెట్ షేడ్ యూస్ చేసాము. ఇక్కడ వచ్చేసి మనం వైట్ కలర్ లామినేట్, హై గ్లాస్ లామినేట్ అనేది మనం ఇక్కడ యూస్ చేయడం జరిగింది. అండ్ అట్లానే ఈ రూమ్ లో మనం వార్డ్రోబ్ తో పాటు సిట్ అవుట్ కూడా మనం ఇక్కడ డిజైన్ చేసాము. అండ్ కింద అంతా ఏదైతే ఉందో ఇదంతా కూడా మనం స్టోరేజ్ అనేది యూటిలైజ్ చేసాము. అండ్ అట్లానే ఇక్కడ ప్రొఫైల్ డోర్ అనేది ఇచ్చాము. సో ఇక్కడ వచ్చేసి మనం బ్లాక్ టింటెడ్ ప్రొఫైల్ డోర్ అనేది ఇక్కడ యూస్ చేసామండి. అండ్ లోపల కూడా చూసుకుంటే మనం ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే ఇక్కడ కూడా మనం చూసుకుంటే గనక స్లైడింగ్ డోర్ అనేది ఇచ్చాము. ఇట్లా ఫ్యాబ్రిక్ లైనర్ తో ఇలాగా లోపల స్ట్రక్చర్ 2 డ్రాస్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లానే నార్మల్ షెల్ఫ్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకుంటే కనుక ఇక్కడ మనం యూజ్ చేసిన స్లైడింగ్ ట్రాక్ వచ్చేసి హ్యాఫ్లే యూజ్ చేసాము, సాఫ్ట్ క్లోజర్. బిఫోర్ ఇక్కడ వేస్తాను, చూసేయండి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లాబీలో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్ లాబీలో మనం ఏం చేసాము అని అంటే స్టోరేజ్ కావాలి అని క్లయింట్ రిక్వైర్మెంట్ మనకి ఇవ్వడంతో మనం ఏం చేసామంటే ఇక్కడ కూడా ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ వాల్ ఉందో లాబీలో అక్కడ కూడా మనం ఇలా స్టోరేజ్ అనేది ఇచ్చాము. అలానే ఇలా డెకోర్డ్ ఐటమ్స్ కానీ ఏమైనా ఫ్రేమ్స్ అవి పెట్టుకోవడానికి కూడా మనం ఇక్కడ జిగ్జాగ్ ప్యాటర్న్ లో లెడ్జెస్ అనేవి కూడా మనం ఇచ్చాము. సో డిఫరెంట్ ప్యాటర్న్ లో మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే లాఫ్ట్ నుంచి మనకి డోర్స్ వరకు ఒకటే సింగిల్ ప్యాటర్న్ అనేది యూజ్ చేయడం వల్ల హైట్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది అన్న ఉద్దేశంతో మనం ఇలాగా డిజైన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఇలా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. సో ఇలా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ హ్యాండిల్స్ కూడా మీరు చూస్తే గనక చాలా ప్రీమియం లుక్ వచ్చాయి. సో ఇవి కూడా మనము లాంగ్ హ్యాండిల్స్, మనం ఇక్కడ 16 ఇంచెస్ హ్యాండిల్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే నాబ్స్ చూసుకుంటే కూడా మనం ప్రీమియం నాబ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అండ్ అట్లానే ఇక్కడ మనము స్టోరేజ్ కూడా మనం విత్ అడ్జస్టబుల్ షెల్ఫ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లానే ఇది లాబీ స్పేస్ కాబట్టి ఇక్కడ ఫాల్ సీలింగ్ ఏదైతే మీరు చూస్తున్నారో మనం స్టెప్ సీలింగ్ వచ్చినట్టు డిజైన్ చేయడం జరిగింది. దానికి మనము ప్రొఫైల్ లైట్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ డిజైన్ వచ్చేసి నేను ఇక్కడ 3D వేస్తాను, మీరు చూడండి. మనం ప్యానల్ లైట్స్ అనేది కూడా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో మనం ఫాల్ సీలింగ్ లో కూడా ఏంటంటే హై గ్లాస్ ప్యానలింగ్ అంటే లామినేట్ షీట్ అనేది ఇక్కడ ఇచ్చేసి గ్రూవింగ్స్ అనేది ఇచ్చామండి. సో టోటల్ గా మనము లాబీలో కూడా చూసుకుంటే స్టోరేజ్ వచ్చింది. అట్లానే కొంచెం హెవీ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే ఇక్కడ ప్యానల్ లైట్స్ కూడా మనము 4 ప్యానల్ లైట్స్ అనేది ఇచ్చాము. అలాంగ్ విత్ ఫ్యాన్ ప్రొవిజన్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఓవరాల్ గా లుక్ చూసేయండి. సో మనం వచ్చేసి MBR లో ఉన్నామండి, ఫస్ట్ ఫ్లోర్ లో. సో ఇక్కడ వచ్చేసి మనము వార్డ్రోబ్ డిజైనింగ్ అనేది చేసాము. ఎంట్రన్స్ లో మనం ఇలాగా ఆర్చ్ ప్యానలింగ్ అనేది కూడా ఇచ్చామండి. సో ఆ బీమ్ ని ప్లేస్ చేసుకొని మనం ఇక్కడ టీవీ ప్యానల్ అనేది ఇలా ఇచ్చాము. పైన లెడ్జ్ అనేది ఇచ్చాము. అలానే 4 స్పాట్ లైట్స్ అనేది కూడా మనము ఇవ్వడం జరిగింది. సో అలానే ఇక్కడ వార్డ్రోబ్ వచ్చిందండి. సో మీరు చూసినట్టయితే గనక ఫ్లోర్ ప్లాన్ ప్రకారం మనకి ఇక్కడ విండో అనేది వచ్చిందండి. మనం విండో కవర్ చేసి ఇక్కడ వార్డ్రోబ్ స్టోరేజ్ అనేది ఇచ్చాము. సో ఇక్కడ వచ్చేసి క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెము ప్రీమియం వింటేజ్ లుక్ కావాలి అని అడగడంతో మనం ఇలాగా వుడ్ అండ్ వైట్ ఫ్లూటెడ్ లామినేట్ తో ఇలాగా డిజైన్ చేయడం జరిగిందండి. పైన వచ్చేసి మనం మొత్తం కూడా షిమ్మరీ వైట్ అనేది యూజ్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి సేమ్ షిమ్మరీ వైట్ లోనే ఫ్లూటెడ్ అనేది ఇచ్చాము. అట్లానే ఇది వచ్చేసి మనకి మ్యాట్ ఏదైతే ఉంటుందో మ్యాట్ లామినేట్ అనేది వుడెన్ లామినేట్ మనం ఇక్కడ యూజ్ చేసాము. సో మీరు చూసుకున్నట్టయితే గనక మాస్టర్ బెడ్రూమ్ లో హ్యాండిల్స్ వచ్చేసి మళ్ళీ మనము లాంగ్ హ్యాండిల్స్ అనేది యూజ్ చేసామండి. సో ప్రీమియం లుక్ కోసము స్లీక్ గా చాలా బాగున్నాయి. అండ్ అట్లానే లాఫ్ట్ కి ఏవైతే నాబ్స్ మనం యూజ్ చేసామో రెగ్యులర్ నాబ్స్ అనేవి మనం యూజ్ చేసాము. అండ్ వీటి లోపల కూడా మనం ఇలాగా స్టోరేజ్ అనేది డిజైన్ చేసామండి. అన్నిట్లోనూ డ్రాస్ వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే కింద క్వాడ్రే ఛానల్ అనేది కూడా మనము ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే ఇక్కడ బెడ్ కూడా మనం డిజైన్ చేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ డ్రాస్ అనేది వస్తుంది. అండ్ అట్లానే ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ లాగా మనకి ఒక లాంగ్ మిర్రర్ బెడ్ సైడ్ అనేది మనము మౌల్డ్ చేయడం జరిగింది. అట్లానే ఇక్కడ ఏవైతే PVC మౌల్డింగ్ ఉందో ఆ PVC మౌల్డింగ్ కూడా మనం ఇవ్వడం జరిగిందండి. ఫోటో ఫ్రేమ్స్ అట్లా ఏమన్నా గ్యాలరీ వాల్ లాగా చేసుకోవడానికి. అండ్ అట్లానే బెడ్ కి కూడా మనం ఇక్కడ 2 డ్రాస్ అనేది ఇచ్చాము విత్ కర్వ్ నీట్ ఫినిషింగ్ తో మనం ఇక్కడ చేయడం జరిగిందండి. అండ్ అట్లానే ఇక్కడ మనకి మెయిన్ ఆర్చ్ ప్యానెల్ చేసామని చెప్పాం కదా, ఆర్చ్ ప్యానెల్ కి ఇటువైపు మనం ఒక డిజైన్ ఆఫ్ ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అండ్ అట్లానే ఆర్చ్ కటు సైడ్ కూడా ఒక సింపుల్ అండ్ ప్రీమియం లుక్ వచ్చేటట్టు ఫాల్ సీలింగ్ అనేది ఇచ్చాము. టోటల్ గా మనము మాస్టర్ బెడ్రూమ్ లో
ఇలాగ డిజైన్ అనేది చేసామండి. సో నేను ఇక్కడ మీకు మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ 3D డిజైన్ కూడా మెన్షన్ చేస్తాను, చూసేయండి. మనం ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనం వచ్చేసి వార్డ్రోబ్ డిజైన్ చేసాము, అట్లానే వర్క్ స్టేషన్ కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనము సిట్అవుట్ లాగా డిజైన్ చేయకుండా ఇలాగా స్టోరేజ్ కి యూస్ అయ్యేటట్టు మనం ఇక్కడ డ్రాస్ అనేది 4 డ్రాస్ అనేది ఇచ్చాము. అట్లానే డోర్స్ అనేది కూడా ఇక్కడ ఇలా ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే ఈ కార్నర్ స్పేస్ ఏదైతే ఉందో మళ్ళీ అలానే కర్వ్డ్ జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఇక్కడ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో టాయ్స్ అట్లాగా డిస్ప్లే చేసుకోవడానికి. అండ్ అట్లానే ఇక్కడ వచ్చేసి మనము ఓవెల్ షేప్ థీమ్ వచ్చేటట్టు ఇలాగా డిజైన్ చేసామండి, సీ బ్లూ అండ్ వైట్ తో కూడా. అండ్ అలానే లాఫ్ట్ కూడా మనము వైట్ అనేది ఇక్కడ వైట్ లామినేట్ అనేది హై గ్లాస్ లో ఇవ్వడం జరిగింది. అట్లానే రౌండ్ నాబ్స్ అనేవి కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో లోపల స్టోరేజ్ చూసుకుంటే కూడా ఇలాగో సింగిల్ డ్రా వచ్చి మొత్తం షెల్ఫ్ లాగా కూడా డిజైన్ చేయడం జరిగింది. అండ్ అట్లానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోనే మనము వర్క్ స్టేషన్ కూడా డిజైన్ చేయడం జరిగిందండి. వర్క్ స్టేషన్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి కీబోర్డ్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ అట్లానే ఇలాగ 2 డ్రాస్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇలా 2 డ్రాస్ ఇచ్చాము. అండ్ అట్లానే ఇక్కడ టాల్ యూనిట్ అనేది కూడా ఇలాగ బ్లాక్ టింటెడ్ ప్రొఫైల్ తో ఇవ్వడం జరిగింది విత్ ప్రొఫైల్ లైట్. అండ్ అట్లానే ఇక్కడ వచ్చేసి ఓపెన్ బుక్ ర్యాక్ అనేది ఇచ్చాము. అండ్ అట్లానే ఇక్కడ ఓవర్ హెడ్ స్టోరేజ్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక 1% కూర్చొని ఈజీగా యాక్సెస్ చేసేటట్టు. అండ్ అలానే కీబోర్డ్ ఇది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే గనక మనకి ఫాల్ సీలింగ్ అనేది సింపుల్ రెక్టాంగులర్ షేప్స్ లో ఇచ్చాను. సో 3D మీరు చూసేయండి. అండ్ అలానే ఇక్కడ ఫాల్ సీలింగ్ లో ప్యానల్ లైట్స్ కూడా మనం ఇచ్చాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి మినిమల్ లైటింగ్ అనేది సరిపోతుంది అన్న ఉద్దేశంతో మనం ఏదైతే టాస్క్ లైట్ అండ్ అట్లానే ప్యానలింగ్ లైట్ తో మనం ఇక్కడ మొత్తం డిజైన్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసేయండి. సో మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ గనక మన ఆర్బీ ఇంటీరియర్ వర్క్ నచ్చినట్టయితే ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ నైబర్స్ అండ్ రిలేటివ్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరెన్నో వీడియోస్ లో కలుద్దాం. మీరు కనుక ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేసుకోండి. మనం ఫ్రీ కన్సల్టేషన్ విత్ ఫ్రీ కొటేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రాజెక్ట్ ఓకే చేసుకుంటే 3D కూడా మనము ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో కలుద్దాం. నా పేరు రవితేజారని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ధన్యవాదాలు.